శ్రీమాత్రే నమః. నేనిప్పుడు చూపించే హెయిర్ స్టైల్ అయితే స్కూల్‌కి వెళ్ళే పిల్లలకి, కాలేజ్‌కి వెళ్ళే పిల్లలకి అయితే చాలా బావుంటుందండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండాలి అంటే గనక హెయిర్ అనేది మీద పడిపోకుండా హెడ్ బాత్ చేసుకున్నప్పుడు ఈ హెయిర్ స్టైల్ అయితే చాలా బావుంటుంది. మిడిల్‌లో పార్టీషన్ చూసారు కదా! ఇలా పార్టీషన్ తీయడం వల్ల ఏంటంటే మనం వేసేటప్పుడు బ్రైడ్ ఇటు అటు జిగ్‌జాగ్‌గా కాకుండా స్ట్రెయిట్ లైన్‌గా అయితే బాగా వస్తుంది. నేను ఇక్కడ కూడా ఇది కొంచెం కొంచెం హెయిర్ తీసుకుని ఫ్రెంచ్ బ్రైడ్ లాగే వేస్తున్నాను. నాకు ఫ్రెంచ్ బ్రైడ్ హెయిర్ స్టైల్ పెట్టండి అని అడుగుతున్నారు కానీ నేను ఆల్మోస్ట్ చాలా వేసేవైతే ఫ్రెంచ్ బ్రైడ్సే వేస్తాను. ప్రాపర్గా ఫ్రెంచ్ బ్రైడ్ అంటే నాకు తెలిసి ఇదే. ఇంకా ఏమన్నా డిఫరెంట్గా ఉందా అనేది నాకు ఎవరైనా కామెంట్లో సజెషన్ చేయండి. నేనైతే మోస్ట్లీ వీడియోస్లో చూసినా లేదంటే ఫస్ట్ నుంచి మా పాపకు వేసినా కూడా ఇది ఫ్రెంచ్ బ్రైడ్ అనే వేస్తూ ఉంటాను. అంటే ఏం లేదు, కొంచెం చిన్న చిన్న పాయలు తీసుకుని వేయడం అంతే కదా. ఇంకా నీట్గా రావాలి అనుకుంటే కనుక మనకి బాగుంటుంది. అంటే నీట్గా మీన్స్ చిన్న చిన్న సన్నటి పాయలు తీయచ్చు. కానీ జుట్టు చిక్కులు పడుతుందని చెప్పి మా పాప అయితే నొప్పి వస్తుందంటుందని నేను కొంచెం పెద్ద పెద్ద పాయలే తీస్తూ ఉంటాను. నాకు తెలిసినంత వరకు ఫ్రెంచ్ బ్రైడ్ అయితే ఇదే అనుకుంటున్నాను నేను. ఇంకేమైనా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయా అనేది అయితే నాకు తెలీదు. ఇదిగో చూసారు కదా, ముందుగా మనం కింద హెయిర్ అంతా రబ్బర్ బ్యాండ్తో పెట్టుకోవడం వల్ల నీట్గా గీత అలా వస్తుంది. లేదు అంటే కనుక ఇక్కడ జిగ్జాగ్గా వస్తుంది, అది చూడడానికి అంత బాగోదు. సో ఇలాగ అక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేశాక ఇటు ఇటు కూడా నేను సన్నగా అల్లికైతే అల్లేసాను. అలా అల్లడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ చిన్న చిన్న బేబీ హెయిర్ ఉంటుంది కదా, గ్రోత్ది, అది మీద పడకుండా అయితే ఉంటుంది. హెయిర్‌కి గ్రోత్ ఎక్కువ ఉండాలి అనుకుంటే హెయిర్ ప్యాక్ పెట్టాను కదా, అలాగే ఇంకా చాలా మంచి మంచి రెమెడీస్ అయితే ఉన్నాయి. మాకైతే వేసవి సెలవులు వచ్చాయంటే మా అమ్మగారు కుంకుడుకాయ పొడి అవన్నీ కూడా చేయించేవారనమాట. కమలా తొక్కలు అవన్నీ. అసలు కమలా తొక్కలు, షీకాయి, కుంకుడుకాయ అవన్నీ కుంకుడుకాయ పులుసులో కలిపి మనం కనుక పౌడర్ చేసి పెట్టుకొని హెడ్ బాత్ చేసేటప్పుడు చేస్తే హెయిర్‌కి అసలు డాండ్రఫ్ అనేది ఉండదు. ఇప్పుడంటే ఇన్ని కెమికల్స్ అవి వచ్చేసాయి కానీ షాంపూస్, రకరకాల షాంపూస్ అవి పూర్వ పద్ధతులు ఇవన్నీ ఉండేవి కాదు కదండి. ఇవన్నీ కుంకుడుకాయలే బాగా వాడేవారు. ఆ పిప్పంతా పడిపోతుంది అనుకుంటే మా అమ్మగారు ఏం చేసేవారంటే చక్కగా ఉడకపెట్టేసి వడగొట్టేసేవారు అనమాట. మనకి ఆ కుంకుడుకాయ పిప్ అనేది కూడా హెయిర్కి అంటుకోకుండా. మా పిల్లలకి కూడా ఇప్పుడు అక్కడికి వెళ్తే, మా అమ్మగారి ఇంటికి వెళ్తే కుంకుడుకాయతోనే పోస్తూ ఉంటాము. నేను కూడా చెయ్యాలి. ఇదిగో కొంచెం ఎండబెడుతున్నాను షీకాయి, కమలా తొక్కలు అవన్నీ కూడా డ్రై అయ్యాక కుంకుడుకాయలు పెట్టి అవన్నీ పొడి చేసి స్టోర్ చేసి పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ షాంపూస్ వాడడం వల్ల ఒక్కొక్కటి పడుతుంది, ఒక్కొక్కటి పడదు కదా. అందుకోసం అని చెప్పి అయితే మెంతిపిండి అయితే మాత్రం హెయిర్కి చాలా బెస్ట్ రిజల్ట్ అండి. మనం ఎక్స్టర్నల్గా కాకుండా ఇంటర్నల్గా కూడా నైట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక స్పూన్ మెంతులు నానబెట్టేసి ఎర్లీ మార్నింగ్ తాగామనుకోండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అంటారు కదా, మన వంటింట్లోనే చాలా ఔషధాలు ఉంటాయి, పోపుల పెట్టిలోనే చాలా ఔషధాలు ఉంటాయి అంటారు. కానీ ఏంటంటే ఇప్పుడంతా ప్రతి తలనొప్పికి దానికి కూడా ట్యాబ్లెట్స్ అయితే వాడేస్తున్నాము. ఇక్కడ చూసారు కదా, ఈ 3 పాయల్ని కలిపేసి సెంటర్ క్లిప్ అయితే పెట్టాను. ఈ సెంటర్ క్లిప్ మేకింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది. ఇంకా ఎవరైనా కనుక చూడకపోయింటే చూడండి. నేను హెయిర్ స్టైల్స్కి ఇలాగా హెయిర్ యాక్సెసరీస్ అవి కూడా చేసిస్తాను, కస్టమైజేషను. ఎవరికైనా కావాలి అంటే కనుక నన్ను అప్రోచ్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ కూడా చూసారు కదా, ఫ్రెంచ్ బ్రైడే వేస్తున్నాను నేను ఏంటంటే సన్న పాయలు తీయను. ఎందుకంటే మా పాపకి చిక్కు వస్తుంది, నొప్పి అంటుంది. అందుకని చెప్పి నేను కొంచెం పెద్ద పెద్దవే పాయలు తీస్తాను. మరీ 3 పాయలు కాకుండా అలాగని సన్నగా తీరు. ఇదైతే చాలా సన్నగా తీస్తారు ఈతపాయల జడని, చాలా బాగుంటుంది. ఇక్కడికే మా పాపకి తలనొప్పి వస్తుంది, గట్టిగా లాగుతున్నా అంటూ ఉంది. కాకపోతే లాంగ్ హెయిర్ ఉండాలి తనకి, కానీ చిక్కులు పడకూడదు. అందుకే నేను ఈ రెమెడీస్ అవి వాడుతూ ఉంటాను అనమాట. మెంతులు అయితే మాత్రం చాలా స్మూత్నెస్ వస్తుందండి హెయిర్కి. ఇంకా మందార పువ్వులు, మందార ఆకులు, ఉల్లిపాయ, ఈ మెంతులు నానబెట్టినవి పెరుగులో అవన్నీ కూడా పేస్ట్ చేసి వేసుకుంటే హెయిర్కి అప్లై చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇదిగోండి, ఇంక ఇలాగ ఇక్కడైతే రబ్బర్ బ్యాండ్ పెట్టేశాను. మనం ఇలా అయినా ఉంచేసుకోవచ్చు సింపుల్ లుక్కి. ఇంకొంచెం గ్రాండ్గా కావాలి అనుకుంటే కనుక పార్టీ వేర్కి అయితే ఫ్రంట్ క్లిప్స్ పెట్టాను చూడండి, చిన్న చిన్న క్లిప్స్ అవి పెట్టుకోవచ్చు. ఇంకా నా దగ్గర యూపిన్స్ ఉన్నాయని చెప్పి ఆ కాసు యూపిన్స్ని కూడా డెకరేట్ చేశాను. లుక్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే
మీ యొక్క లైక్, షేర్ అనేది నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇలా చిన్న చిన్న క్లిప్స్ అయితే ఇటు అటు పెట్టేశాను. అవి పార్టీకి అయితే ఇలా బాగుంటాయి. నార్మల్గా సింపుల్గా ఉండాలనుకుంటే అవి ఏమీ లేకుండా పెట్టేయచ్చు. నేను ఇంకొంచెం ఎలాగో బాక్స్ తీసాను కదా అని చెప్పి అన్నీ అయితే డెకరేట్ చేశాను. తర్వాత మా పాప తీసేసింది అవన్నీ. ఇంకా ఈ లోటస్ సెంటర్ క్లిప్ అయితే చాలా బాగుంది, చూసారు కదా. ఇంకా ఇలాంటి హెయిర్ క్లిప్స్ అయితే చెయ్యాలి. మేకింగ్ వీడియోస్ అయితే అప్కమింగ్లో వస్తూ ఉంటాయి. ఇదిగోండి యూపిన్స్ ఇలా పెట్టేశాను. ప్లీజ్ like, share and subscribe my channel. Thank you for watching.